కానీ ఎక్కువగా అంటే నీ లైఫ్‌లో ఇప్పటి వరకు బాగా బాధ అనిపించిన ఇది ఉంటది. ఒక కామెంట్ ఏదైనా హ్మ్. అనవసరంగా ఇలాంటి కామెంట్ వచ్చిందని. కామెంట్ అదే జంగారెడ్డిగూడెంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా చాలులే నీ బిల్డప్ ఇవి కొంచెం వల్గర్‌గా వచ్చినియి కొన్ని. హ్మ్. వాటికి ఫీల్ అయినా ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పేదాన్ని లైట్ తీసుకో అన్నట్టు. అంతే. సో, వాళ్ళకి గూడా చెప్పారా? ప్రతి ఏ కామెంట్ మమ్మీ వాళ్ళు చూస్తారు. హుహు. ఆ! సో, అన్నీ చెక్ చేస్తారైతే. చేస్తారు. సో, వాళ్ళు నేను కొత్తగా ఏ రీల్ పెట్టినా ఫస్ట్ వాళ్ళే చూసుకుంటారు. ప్రతి 1 అవర్‌కి ఒకసారి చూసుకుంటుంటారు. ఏం కామెంట్స్ వచ్చినియి ఏంటి అని. హ్మ్. నాకన్నా ఎక్కువ వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు. సూపర్. హ్మ్. సో, అంటే సీరియల్‌లో ఇప్పుడు నీకు ఇప్పటివరకు నచ్చిన సీరియల్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. 'జానకి కలగనలేదు' సీరియల్ నాకు హ్మ్. ఇష్టం. హ్మ్. సూపర్. హ్మ్. అంటే ప్రెజెంట్ ఇప్పుడు కుదరట్లేదు హాస్టల్‌లో. అప్పుడు ఆ సీరియల్ బా చూసేది. కాదు అంటే ఇది అడుగుతున్నానని కాదు ఎన్ని నీ ఏజ్ అమ్మాయిలు అంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌లో ఉండి గూడా ఒక పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకుంటూ ఆ! ఉంటారనమాట. హ్మ్. ఒక మంచిగా. ఇప్పటివరకు ఎందుకు లవర్ లేరంట? లవర్ లేరంటే ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫేస్ చేశానని చెప్పా కదా! హ్మ్. పేరెంట్స్ హ్మ్. లేరు. ప్లస్ నాకిప్పుడు నన్ను చాలామంది అన్నారు. "ఎందుకు అవసరమా? ఇది చేసినట్టేలే, వెళ్ళినట్టేలే" హ్మ్. అన్నట్టు మాట్లాడారు. సో, హ్మ్. నేనంటూ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. ఈ లవ్వు ఇది ఇదంటే ఇక్కడ ఆగిపోతా హ్మ్. అనిపిస్తది నాకు ఒక్కొక్కసారి. అంటే వచ్చే పర్సన్ గూడా మనల్ని అర్థం చేసుకోవాలి. అవును. యాక్టింగ్ అండ్ ఇండస్ట్రీని అర్థం అర్థం చేసుకోవాలి. చేసుకోవాలి. హ్మ్. ఈ ఫీల్డ్‌లో ఉన్నామంటే మనం చాలా మందితో మాట్లాడాలి. అవును. ఫ్రెండ్లీగా ఉండాలి. అందరితో ఉండాలి. అన్నీ అర్థం చేసుకునే పర్సన్ రావాలి. అప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నోళ్ళని ఎతుక్కోవాలి. వెతుక్కోవాలి. చూడాలి మరి ఏమవుతదో ఏంటో. బట్ నాకు లవ్ మీద గుడ్ ఒపీనియనే ఉంది. హ్మ్. ఎందుకంటే మమ్మీ డ్యాడీని చూసాను కదా! లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు బాగున్నారు. సో, చూద్దాం. జనరల్‌గా అంటే హానెస్ట్‌గా మాట్లాడుకుంటే మీ మమ్మీ, డ్యాడీ లవ్ మ్యారేజ్ చూసారు. హ్మ్. సో, అప్పుడు లవ్ స్టోరీస్‌కి, ఇప్పుడు లవ్ స్టోరీస్‌కి అస్సలు డిఫరెంట్ రాలేదు. అస్సలు కంపేర్ చేయకూడదు. వాళ్ళు చాలా ప్యూర్. హ్మ్. ఇప్పుడు ఏంటంటే యూజ్ అండ్ త్రోలా ఉన్నారు చాలా హ్మ్. మటికి. అందరూ కాదు. అందుకే కొంతమంది ఓయోలు ఉంటున్నారు. ఎక్కువయ్యాయి. ఆ! అందుకే ఓయోలు ఎక్కువయ్యాయి. అవునవును. సో, అంటే మీరు చూసినంత వరకు అంటే ప్యూర్ లవ్ స్టోరీ అని ఎవరిదైనా చూసారా? ఇప్పుడు అంటే మమ్మీ, డ్యాడీది కాకుండా ఓకే. హుహు. కొంతమంది పర్సన్స్ ఉన్నారు. అంటే నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో అయితే నేను ఎవరిని చూడలే. హ్మ్. అప్పుడున్న వాళ్ళెవరు ఇప్పుడు కలిసి లేరు. ఓకే. అది నాకొక ఎగ్జాంపుల్. మీ లవ్ మీ చేయాలంటే లైఫ్ అదొక మీ భయం. లైఫ్‌లో లవ్ అంటే ఏం జెప్తారు? వాట్ ఈస్ లవ్ అంటే? అంత తెలీదు. ఏమని చెప్పాలి లవ్? అందుకే పడాలి. ఎంతమంది ట్రై చేస్తారు అర్థమవుతుందా మీకు? చెప్తున్నా కదా! అంటే ఇప్పుడు అందరూ ఇలానే ఉన్నారు. సో, హ్మ్. నా ఒపీనియన్ ఏంటంటే ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి లవ్ విషయంలో. హ్మ్. ముందు వెనక చూసుకోవాలంటారు కదా! ఆ అవును. పర్సన్ చూసుకుంటే చాలు ఫస్ట్ మనం ఏంటనేది లైఫ్ డిసైడ్ అవుతది ఓకే. అని నా ఒపీనియన్. సో, ఇప్పుడు మీ లవ్ అంటే ఎక్కువగా యాక్టింగ్ అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చిన నుండి మనం బయట మాట్లాడినప్పుడైనా యాక్టింగ్ గురించే రేపు అక్కడికెళ్ళాలి, ఇది చేయాలి, అది హ్మ్. చేయాలి అంటారు. బట్ అంటే మీ లైఫ్‌లో వెళ్తున్న జర్నీలో కొంతమంది ఉంటారు. సో, నీకెందుకు యాక్టింగ్ అంటే పేరెంట్స్, రిలేటివ్స్ పక్కన పెడితే మన ఫ్రెండ్సే మనకు సపోర్ట్ చేయకుండా మాట్లాడతారు. అవును. నువ్వేం ఉంటారు. చేయగలవులే, నువ్వేం చేస్తావు? ఎందుకు అలా చేస్తున్నావు? ఈ హ్మ్. సాంగ్స్ ఎందుకు? హ్మ్. ఐటెమ్ సాంగ్స్ చేస్తే ఆ సాంగ్స్‌కి రీల్ అవసరమా? నార్మల్‌గా చేసుకోవచ్చు కదా! హ్మ్. యాక్టింగ్ అంటేనే అంతే కదా! అన్నీ చేయాలి. అన్ని హ్మ్. సాంగ్స్ చేయాలి. అది మన ఇష్టం. వాళ్ళ ఏంటి మన పేరెంట్స్ ఒప్పుకున్నారు. మన అలా ఇష్టం చెప్పారా అది. ఎవరైనా? చెప్పారు. ఏమన్నావు నువ్వు సమాధానం? నా ఇష్టం. నా లైఫ్. మీరేం నన్ను పోషించట్లేదు కదా! హ్మ్. మా పేరెంట్స్ అంటే నేను పడతా. మీరెవరు? అలా లైట్. అండ్ 'శైలజ స్వీటీకి' చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా సో, తక్కువ మంది. లిమిటెడ్‌గా ఉన్నారని అంటారు. ఎందుకు అంత లిమిటెడ్‌గా పెట్టుకున్నావు? ఆహ్, ఏమో నాకు ఏంటంటే నాతో చాలా మాట్లాడతారు. బట్ నా హ్మ్. వెనకాల కొంచెం నెగెటివ్ స్ప్రెడ్ చేస్తారు. నాకు ఓకే. అలా నచ్చదు. హ్మ్. నేనెలా ఉంటున్నానో నాతోని అలానే ఉండాలి. ఓహ్! సో, మాక్సిమం అందరూ అలానే ఉన్నారు నా ఫ్రెండ్స్ హ్మ్. లిస్ట్‌లో. హ్మ్. సో, మెయిన్ నాకు ఒకే ఒక బెస్టీ జాను అని హ్మ్. తనొక్కతి. ఇంకెవ్వరు లేరు. ఓకే. అండ్ స్వీటీ అని రీసెంట్‌గా తను నాతో బావుంటది. ఇద్దరిలో వాళ్ళిద్దరు. ఎవరు బావుంటారు? ఇద్దరు బావుంటారు. అడిగానని చెప్పండి. సో, అంటే యాక్చువల్లీ పెళ్ళంటే ప్రతి ఒక్కరికి ఒక బ్యూటిఫుల్ మెమరీ. అండ్ ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళంటే ఎక్కువగా డివోషనల్ వరకే వస్తున్నాయి. అవును. సో, పెళ్లి మీద మీ ఒపీనియన్ చెప్పు. పెళ్ళంటే భయం ఫస్ట్ నాకు. ఓకే. భయం అంటే చెప్తున్నా గదా! స్టార్టింగ్ బావుంటారు. హ్మ్. చాలా బావుంటారు. తర్వాత మిస్‌అండర్‌స్టాండింగ్స్ అని అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. హ్మ్. అలా. సో, మీ లైఫ్‌లో అలా ఎవరైనా చూసావా? కొంచెం మంచిగా క్యూట్ కపుల్స్ అని? మమ్మీ, డ్యాడీని చూస్తున్నాగా బా! లైవ్‌లో అంతే. ఎక్కడికొచ్చినా మమ్మీ, డ్యాడీ అయితే ఆ! కనిపిస్తుంటారు. హ్మ్. సో, ఓకే. సరే ఇండస్ట్రీ అంటున్నావు కాబట్టి ఇండస్ట్రీ గురించి కొన్ని వర్డ్స్ ఉన్నాయి మాట్లాడుతా. సో, అంటే
అది బయట టాకు. హ్మ్. బట్ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి, ఇండస్ట్రీలో జర్నీ అయ్యే వాళ్ళకి తెలుస్తది. ఎంత ప్యూర్‌గా ఉందో, ఎంత బావుందని. ఎక్కడో కలుపు మొక్కలు ఒకటో రెండు ఉంటాయి. బట్ ఇండస్ట్రీలోకి మనం వెళ్తున్నామంటే ఇండస్ట్రీ అనగానే సో, ఈ కమిట్మెంట్స్ అని గాని, లేకపోతే ఇలా ఉంటాయని చాలా వరకు రూమర్స్ ఉంటాయి. అవును. సో, మీకు అలాంటి రూమర్స్ ఏమైనా వచ్చాయా? మీరేమైనా ఫేస్ చేసారా? అంటే ఉంటాయి ఆబ్వియస్‌లీ అమ్మాయి అన్నాక ఎవరికైనా ఉంటాయి. హ్మ్. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది. కొంతమందికి ఇష్టమైతే చేస్తారు. హ్మ్. ఇష్టం లేకపోతే సైడ్ అయిపోతారు అలా. సో, నాకంటే వచ్చాయి. బట్ నాకిష్టం లేక నేను వెళ్ళలే. హ్మ్. అంతే. అంటే చాలామంది కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇప్పుడు ఈ మధ్యన కాలం చూసుకుంటే కొంచెం ఇలా ఈ జానీ మాస్టర్ ఇష్యూ కావచ్చు. ఆ! కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయన్నమాట. వాళ్ళు మనం చూసుకుంటే స్టార్టింగ్‌లో వాళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నట్టు అంత బాగుండేవాళ్ళు. ఇప్పుడు ఒక సమయం వచ్చేసరికి సో, ఆయన మీద కేస్ పెట్టారంటే తప్పు ఎవరిదనేది మనకు కూడా ఇంక మనకు తెలీదు తెలీదు. కదా! బట్ అలాంటి ఇష్యూస్ జరుగుతుంటాయి కదా! హ్మ్. సో, నీకెలా అనిపిస్తుంటది ఇలాంటివి చూసిన తర్వాత? అంటే మనం యాక్టింగ్ కోసం ఎక్కడి నుండో వచ్చాం. వేరే రాష్ట్రం నుండి వచ్చి యాక్టింగే మన లైఫ్ అంటూ వెళ్తున్నాం అనమాట. ఇలాంటివి చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఏముంది అంటే ఏ స్టెప్ వేసినా ఆలోచించి చేయాలి ముందు హ్మ్. వెనకాల. హ్మ్. చెప్పలేం గదా! ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఆటోమేటిక్‌గా వెనకాల ఏస్తుంటారు. హ్మ్. సో, అన్నీ అలాంటివి రాకుండా జాగ్రత్తగా మనం నడవాలి. హ్మ్. మీ మమ్మీ గారికి సీరియల్ ఇష్టమా? మూవీస్ ఇష్టమా ఎక్కువగా? మమ్మీకి 2 ఇష్టమే. బట్ నన్ను ఏదైనా పర్లేదు నిన్ను నేను స్క్రీన్ మీద చూడాలి, టీవీలో హ్మ్. అయినా చూడాలి అంటారు. ఓకే. సో, దానికోసమనే ఇన్‌స్టాలో చూపిస్తున్నారు ప్రెజెంట్. ప్రెజెంట్ ఇన్‌స్టా. సో, ఇన్‌స్టా వరకు వస్తే ఇన్‌ఫ్లుయెన్సర్ అనే ఒక మాటకి ఈ రోజుల్లో చాలా వాల్యూ ఉంది. అవును. కొంతమంది అది ఎలా తీసుకుంటారో మనకు తెలీదు గానీ, సో, చాలా అంటే పెద్ద పెద్ద హీరోస్ గూడా సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో మీట్ పెట్టండి. అవును. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో రీల్ చేయడం. సో, చేయడం చాలా జరుగుతున్నాయి. సో, మీకు ఒక మంచి ఫాలోవర్స్ వచ్చారు. బావుంది. సో, ఇన్‌స్టా ద్వారా మీకు మంచి జరిగిందనుకోవచ్చా? మంచి జరిగింది. చాలా హ్మ్. ఇన్‌స్టా ద్వారానే నేను చాలా మందికి తెలిసాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. జంగారెడ్డిగూడెంలో చాలా మందికి నేను ఇన్‌స్టా వల్లే పరిచయం అయ్యా. హ్మ్. అంతకుముందు డాన్స్ కాలేజ్‌లో మాత్రం నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. క్లాసికల్ ఫ్యాన్స్ డాన్సర్. ఉన్నారా? క్లాసికల్. ఫస్ట్ విద్యా వికాస్ కాలేజ్ అనమాట నేను. హ్మ్. చాలా ఉండేది. ఏ ఏ పెర్ఫార్మన్స్ అయినా ఫస్ట్ నా దాంతోనే స్టార్ట్ చేసేవారు. నా హ్మ్. క్లాసికల్ డాన్స్‌తోనే స్టార్ట్ చేసేవారు. ఏ ఈవెంట్ అయినా. అలా ఫస్ట్ మా కాలేజ్ నా సరౌండింగ్స్‌లో ఫేమ్ ఉంది నాకక్కడ. హ్మ్. ఆ తర్వాత ఇన్‌స్టా వల్ల కొంచెం ఇంకా వచ్చిందనమాట జంగారెడ్డిగూడెంలో. ఓకే. సో, ఇన్‌స్టాలో నార్మల్‌గా ఒక 50,000, 60,000 ఫాలోవర్స్ రావాలంటే కొంచెం కష్టం. సో, మీకు 1,00,000 పైనే ఉన్నారు గాబట్టి, మీకంటూ పర్టిక్యులర్‌గా క్రియేట్ చేసుకున్నారు. హ్మ్.